మిర్చి, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భరత్ అనే నేను. సో కొరటాల శివ పేరు వినగానే మనకి ఇలాంటి బ్లాక్ బస్టర్స్ గుర్తొస్తాయి. కాకపోతే తర్వాత వెంటనే ఆచార్య లాంటి ఫ్లాప్ సినిమా కూడా అతను తీశారు. సో ఆచార్య లాంటి ఫ్లాప్ సినిమా తర్వాత కొరటాల శివ దేవరా సినిమా చేస్తున్నారు కాబట్టి అసలు కొరటాల శివ మళ్ళీ కంబ్యాక్ ఇస్తారా లేదా అనే డౌట్ అయితే అందరిలో ఉండేది. బట్ ఇంతకు ముందే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో అయితే మనకి జనతా గ్యారేజ్ అనే మూవీ వచ్చి అది హిట్ కూడా అయ్యింది. అదే కాకుండా 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ షోలోకి వస్తున్న సినిమా అయితే దేవరా కాబట్టి దీని మీద చాలా అంచనాలు అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడు కొరటాల 100% ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆకలి తీర్చాడా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే కొరటాల శివ బిర్యానీ అయితే వండాడు. బట్ ఆ బిర్యానీలో వేసిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నాట్ ఎనఫ్ అనే చెప్పొచ్చు. సో ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన విషయం ఏమైనా ఉందంటే అది ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ అనే చెప్పొచ్చు. కొరటాల అయితే మాత్రం చేసిన తప్పే మళ్ళీ చేశాడు. సరే అసలు దేవరా కథ ఏంటో చూద్దామని థియేటర్కి వెళ్ళినోడుగా అయితే మాత్రం కొరటాల కొత్త కథ ఏమీ చెప్పలేదు. ఎందుకంటే కథ మొత్తం ఆల్రెడీ ట్రైలర్లోనే చూపించేశారు కొరటాల. సరే ఇంతకీ అసలు స్టోరీ ఏంటో చూసుకుంటే ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో ఉన్న రత్నగిరి దగ్గర ఎర్ర సముద్రం అనే గ్రామంలో జరిగిన కథ ఇది. ఈ ఎర్ర సముద్రం అంటే ఇంకేం కాదండి, ఆ కొండపై ఉన్న 4 గ్రామాలు కలిపితే దాన్నే ఎర్ర సముద్రం అంటారు. ఈ 4 గ్రామాలకు కూడా 4 గ్రామ పెద్దలు ఉంటారు. అందులో ఒకటి దేవర అయితే మిగిలిన 3 గ్రామాల పెద్దలు భైరవ, రాజప్ప, కుంజర. సో ఈ 4 కూడా ఏం చేస్తారంటే సముద్రం ద్వారా దొంగ సరుకుని అధికారులు కనబడకుండా విలన్లకి స్మగ్లింగ్ చేస్తుంటారు. బట్ ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతుందంటే ఆ స్మగ్లింగ్ చేయడం వల్ల వచ్చే అనర్థాల్ని దేవరా గ్రహించి ఈ స్మగ్లింగ్ ని ఆపేద్దాం అనుకుంటాడు. సో దేవరా అయితే స్మగ్లింగ్ చేయకూడదని ఫిక్స్ అవుతాడు గానీ భైరవ మిగిలిన గ్రామ ప్రజలు అయితే స్మగ్లింగ్ చేద్దామని అనుకుంటారు. స్మగ్లింగ్ చేయడానికి సముద్రం మీదకి వెళ్తారు. వాళ్ళకి దేవరా భయాన్ని చూపిస్తాడు. సో ఇప్పుడు ఆ భైరవ మిగిలిన వాళ్ళు ఏం చేస్తారంటే దేవరాన్ని చంపేద్దామని ప్లాన్ చేస్తారు. సో ఇప్పుడు దేవరాన్ని చంపేయాలనే భైరవ ప్లాన్ వర్కౌట్ అయిందా లేదా, అసలు ఎర్ర సముద్రం ప్రజలు ఆ స్మగ్లింగ్ చేయకుండా దేవరా ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, అలాగే దేవరా కొడుకు చిన్న ఎన్టీఆర్ భయస్థుడిగా ఎందుకు మారాడు, దేవరా కనుమరుగైపోయినా కూడా సముద్రంలో మనుషులు ఎవరు చంపేస్తున్నారు, అసలు హీరోయిన్ జాహ్నవి కపూర్ స్టోరీ ఏంటి, అసలు గ్యాంగ్స్టర్ రితిక్ ఈ స్టోరీతో సంబంధం ఏంటి. సో ఓవరాల్ గా చూసుకుంటే మెయిన్ స్టోరీ అయితే ఇదండి. ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ మధ్య డైరెక్టర్లు ప్రతి సినిమా కూడా 2 పార్ట్లు తీయాలని చూస్తున్నారు. అంటే కొన్ని సినిమాల్లో అయితే 2 పార్ట్లో చెప్పడానికి సరిపడా కథ అయితే ఉంటుంది. కానీ ఈ మధ్యన వస్తున్న సినిమాల్లో అయితే అసలు 2 పార్ట్లకి ఆ స్టోరీ సరిపోదు. ఒక పార్ట్గా తీయాల్సిన సినిమానే సాగదీసి ఏదో ఫస్ట్ పార్ట్ ని ట్రైలర్ లా చూపించేసి 2వ పార్ట్లో అసలు స్టోరీ చెప్తున్నారు. సో ఇప్పుడు దేవరా మూవీ కూడా కొరటాల శివ స్టోరీ రాసేటప్పుడు దీన్ని ఒక పార్ట్ తీద్దామనే రాసుకున్నారు. ఒక 3 అవర్స్ రన్ టైం కి సరిపడా స్టోరీ రాద్దాం అనుకున్నారు. కానీ అది చూస్తే 9 అవర్స్ రన్ టైం వచ్చే స్టోరీ తయారైంది. సో దీనివల్ల ఈ సినిమాని కొరటాల శివ గారు 2 పార్ట్లుగా డివైడ్ చేశారు. సో ఇప్పుడు దేవరా పార్ట్ 1 సినిమా బాగుందా అంటే అసలు ఏం బాగుందో నాకు అర్థం అవట్లేదు. ఎందుకంటే సినిమా ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, సెకండ్ హాఫ్ లో ఎన్టీఆర్ క్యారెక్టర్ ని సడన్ గా ఎండ్ చేసేసారు. అదేంటంటే మిగతాది సెకండ్ పార్ట్ లో చూడండి అని చెప్పారు. ఇప్పుడు ఇంకేముంది, సెకండ్ పార్ట్ ని ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తారు. ఈ సెకండ్ హాఫ్ ని ఫస్ట్ హాఫ్ తో కనెక్ట్ చేయడానికి తలా తోకలేని సీన్స్ అన్ని ఉంటాయి. అసలు కరెక్ట్ గా చెప్పాలంటే ఈ సినిమాని ఒక పార్ట్ లోనే తీసేయొచ్చు. సో ఈ సినిమాలో ఏం చేశారంటే సినిమా నిండా చాలా క్యారెక్టర్స్ తో నింపేశారు. 4 పెద్దలు ఎందుకు, పోనీ 4 క్యారెక్టర్ కి సరిపడా స్క్రిప్ట్ ఏమైనా ఉందంటే అది లేదు. అందరివి సింగిల్ డైలాగ్ క్యారెక్టర్సే. అంటే చెప్పాలంటే ఏదో ఆ గ్రామ పెద్దలు అందరూ కూడా ఏదో జూనియర్ ఆర్టిస్ట్ లాగా ప్యాడింగ్ ఆర్టిస్ట్ లాగా మనకు కనిపిస్తారు తప్ప సో వాళ్ళ క్యారెక్టర్స్ అయితే ఈ కథలో ఎమోషన్ ని క్యారీ చేసేంత రోల్స్ అయితే ఏమి కాదు. అవి కొన్ని సినిమాలో సరైన సీన్స్ ఏమైనా ఉన్నాయంటే అవి ఉండవు. ఎన్టీఆర్ గారు ఏదో స్క్రీన్ మీద యాక్షన్ తో బేభత్సం చేస్తుంటారు. పోనీ సినిమాలో ఏమైనా సరైన డైలాగ్స్ ఉన్నాయంటే నాకైతే ఏమనిపించలేదండి. ఫస్ట్ హాఫ్ అంతా చాలా స్లోగా ఆ వాడ దోపిడీ సీన్లే ఉంటాయి. కొన్ని ఇంటర్వెల్ ముందు ఏదైనా హుక్ పాయింట్ ఉందా అంటే అది కూడా ఉండదు. సరే సెకండ్ హాఫ్ లో మనకు చిన్న ఎన్టీఆర్ కనిపిస్తారు, అది కొంచెం డిఫరెంట్ షేడ్ ఉంటుంది అనుకుంటే అది ఎంతసేపు ఉండదు. ఇంక శ్రీదేవి గారి కూతురు జాహ్నవి కపూర్ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఈ సినిమాలో జాహ్నవి కపూర్ తంగా అనే క్యారెక్టర్ చేసింది. ఏదో ఒక 2 పాటలకు ఏదో ఉండాలి కాబట్టి హీరోయిన్ ఉండాలి అన్నట్టే ఉంటుంది ఆ పాత్ర. సో సినిమాలో ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ కి అయితే వంక పెట్టడానికి ఏమీ లేదు. అతని యాక్టింగ్ అయితే అద్భుతంగా చేశారు. సైఫ్ అలీ ఖాన్ కూడా సరిగ్గా వాడుకోలేదు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ లాంటి వారిని కూడా సరిగ్గా వాడుకోలేదనే ఫీలింగ్ వచ్చింది. అనిరుద్ మ్యూజిక్ అయితే బాగుంది, బట్ విఎఫ్ఎక్స్ అయితే బాగోలేదు. సేమ్ ఆచార్యాలు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. సినిమా అంతా ట్విస్టులతో నింపేశారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే బాహుబలి రేంజ్ లో తీద్దామని కొరటాల గారు అనుకుని ఉండొచ్చు. బట్ అదైతే ఇక్కడ అసలేం వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. సో క్లైమాక్స్ లో ఎన్టీఆర్ క్యారెక్టర్ ని ఎండ్ చేయడం అయితే ఫ్యాన్స్ కి అసలు నచ్చదు. పార్ట్ 2 కోసమే పార్ట్ 1 సాగదీసిన ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.